ఇక నేనేంటంటే తినే రివ్యూ మాత్రం మా సబ్స్క్రైబర్స్ కి నేనే ఇవ్వాలి. అది ఎవరు నచ్చదు, నేనే ఇవ్వాలి, నేనే పాట పాడాలి, వంట నేనే చెయ్యాలి. మిగతా అన్నిటికీ సహకారం అనేది నా భార్య కానీ మా సాయి తేజ కానీ నాకు ఎప్పుడు ఉంటే నేను ఇంకా 10 కాలాల పాటు అంటే ఇదివరకు నేను చాలా బాధపడేవాడిని, ఏమన్నా అనారోగ్యం పాలైతే ఎలాగా అని. కానీ సెటిల్ అవ్వలేదు, ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ నాకు ఇచ్చిన బలం ఇంకో 10 సంవత్సరాలు ఎక్కువ బతికిస్తుందని చెప్పి ఒక ఆశ. ఈ ఆశతో ఇంకా బతుకుతాను కొన్నాళ్ళ పాటు, ఇట్లాగే హ్యాపీగా వీడియోలు చేస్తాను. నాకు వచ్చిన వంటలే చేసి నా సబ్స్క్రైబర్స్ అందరినీ హ్యాపీనెస్ లో ఉంచాలనేది నా కోరిక. రాని వంటలు చాలా ఉంటాయి అన్న. ఇప్పుడు మన హైదరాబాద్ బిర్యానీలు ఇవన్నీ ఉంటాయి కొన్ని, ఇవన్నీ డాడీకి రావు. మనం వ్యూస్ కోసం అని చెప్పి సపరేట్ గా చేద్దాం డాడీ పద అని ఇలా చాలా ఉన్నాయి చేయాల్సినవి, కానీ రానప్పుడు నేను ఫోర్స్ చేయలేను. అది దొరికిపోతాం మనం ఏదో ఒక రోజు. అంటే చాలా మంది అడుగుతుంటారు కదా, అడుగుతారు, కానీ రానివి ట్రై చేసి మనం ఫెయిల్యూర్ అయ్యి మన సబ్స్క్రైబర్స్ నిరుత్సాహపరచడం నాకు ఇష్టం ఉండదు. అందుకని నేను ఏ పాతకాలం వంటలు ఏమున్నాయో గుర్తు చేసుకుని ఎప్పుడు ఒకటే అడుగుతా, డాడీ యాక్చువల్ ఈ ఛానల్ పెట్టక ముందు నుంచి మా అమ్మ అది ఉండేది, మా అమ్మ ఇది ఉండేది అని చెప్పి ఎక్కువ స్టోరీలు చెప్తూ ఉండేవాడు నాకే. ఇక మా ఇద్దరు ర్యాప్ ఎక్కువ అనమాట. సో నాకు చెప్తా ఉండేవాడు అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేసామో నేను అడగడం స్టార్ట్ చేశా, ఏమేమి ఉండేవారు డాడీ చిన్నప్పుడు చెప్పు డాడీ. రీసెంట్ కూడా అడిగా, ఏం డాడీ గుర్తు తెచ్చుకో డాడీ, ఏం తిన్నారు మీరు చిన్నప్పుడు చెప్పు గుర్తు తెచ్చుకో అంటే, ఇట్లా మాకు ఏదో కరువు కాలం వచ్చింది అప్పుడు చిన్నప్పుడు వీళ్ళకి. అప్పుడు మొక్కజొన్న బువ్వ, అప్పుడు ఇంకా ఇంటి ఎదురుగా కాలువ, పక్కన చుట్టుపక్కల కాలువలు ఉంటాయి, అక్కడ చేపలు పట్టుకొని అవి తినేవాళ్ళంట వీళ్ళు. కరువు కాలంలో మొక్కజొన్న బువ్వ తినేవాళ్ళంట. సో అదే వీడియో చేద్దామని చెప్పి నేను బొమ్మడాయలు తెప్పించాను. బొమ్మడాయలు తెప్పించి డాడీతో మొక్కజొన్నలు అంతా దంచి మొత్తం అంతా చేసి మొక్కజొన్న బువ్వ చేశాను. నెక్స్ట్ వీడియో అదే ఇంకా అప్లోడ్ చేయాలి, షెడ్యూల్ చేసి పెట్టాను. పాతకాలం వంటలంటే కూడా మా అమ్మగారు నా మొదటి గురువు అండి. నిజంగా చెప్తున్నాను కదా, ఇక్కడ కూర్చొని చెప్తున్నాను. నాకు ఇన్స్పిరేషన్ నా చిన్నప్పటి నుంచి మా అమ్మ అంటే ఉంటాం. ఆమె ఉప్పులు వేసినా కారం వేసినా, ఉప్పు చూడరా చిన్నోడా, కారం సరిపోయింది లేదు చూడరా ఎర్రోడా, ఇలా నా నిక్ నేమ్స్ అనమాట. అంటే తెల్లగా ఉంటాడని ఎర్రోడా అని పిలుస్తారు ఎక్కువ నన్ను. ఇప్పుడు కూడా మా ఊర్లో ఎర్రబ్బాయి అంటారండి. ఇలా మా అమ్మ అంటే ఉంటాం, మా అమ్మ చేసే వంటలను నేను ఆస్వాదిస్తూ తింటాం. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ వెంట ఉండి మా అమ్మ చేతి వంట తిని నాకు చాలా ఇష్టం అయిపోయింది. వంట అంటే ఇష్టం, చేసుకోవటం, తినటం అంటే ఇంకా మహా ఇష్టం. ఆ అలవాటు అయిపోయి మా అమ్మే నాకు మొదటి గురువు. ఆమె చేసిన వంటలు ఇప్పుడు కూడా గుర్తు చేసుకుని నేను తినేటప్పుడు కూడా మా అమ్మని గుర్తు చేసుకుంటా, వంట చేసేటప్పుడు కూడా మా అమ్మగారిని గుర్తు చేసుకుంటాను. ఎక్కడన్నా పైనుంచి మమ్మల్ని ఆశీర్వదిస్తారు, ఇంకా ముందుకెళ్లేటట్టుగా మమ్మల్ని దీవిస్తారని చెప్పి ఎంతో ఆశపడతా ఉంటాను నేను. అలాగే చేశాను, ఇక ముందు కూడా అలాగే చేస్తాను కూడా. అలాంటి వంటలు గుర్తు తెచ్చుకుని చెయ్యి డాడీ, పాతకాలం నాటి వంటలు ఏమైనా ఉంటే గుర్తు తెచ్చుకొని మా అబ్బాయి ఎప్పుడు ప్రెషర్ చేస్తూ ఉంటాడు. అందులో ఇదొకటి, మొన్న మొక్కజొన్న బువ్వ బొమ్మిడాయ పులుసు. అప్పటి ద్వారా మొక్కజొన్న తోప అనేవాడండి. మొక్కజొన్న తోప అంటే మనం బొంబాయి రవ్వతో ఉప్మా చేసుకుంటాం చూడు, తెల్ల రవ్వతో అలా ప్లేట్లు వేసుకుంటే ఎలా ఉంటుందో కొంచెం ముద్దగా అలా ఉంటుంది తోప అంటే. మనం దాన్ని ముద్ద లెక్క చేసి మొక్కజొన్న బువ్వ బొమ్మిడాయ పులుసు అని పెట్టాం. అది మా చిన్నప్పుడు చాలా ఇష్టంగా, నేనే కాదు అప్పట్లో చాలా మంది, చాలా కుటుంబాలు బియ్యం తెచ్చుకోవడానికి లేక ఇలా మొక్కజొన్నలు దంపుకొని రోట్లో దంపుకొని వంట చేసుకుని తినేవాడు. నాకు చాలా గుర్తుంది ఇప్పుడు కూడా అది. అసలు ఆ టేస్ట్ గాని మా అమ్మ చేసే విధానం చూసి నేను ఇప్పుడు కూడా చాలా ఫీల్ అవుతాను నేను. అదే మనం చేయలేమేమో డాడీ, రోట్లో దంపులేమేమో డాడీ అన్నాడు మా అబ్బాయి. లేదు చేస్తాను, దంపుతాను, ఈ వీడియో చేయాలి నేను. ఇది మా అమ్మ మాకు ఇచ్చిన ఒక గుర్తింపు లాంటి గుర్తింపైన ఉంటాయి కదండి, దాన్ని చూపించాలా మన సబ్స్క్రైబర్స్. చాలా మందికి తెలియదు ఇప్పుడు జనరేషన్ కి, యాక్చువల్ గా అసలు ఆ పేరు కూడా వినుండ్రు. అలాంటిదైనా మనం పరిచయం చేస్తే చూస్తారు. ముందు జనరేషన్ కూడా ఆహా ఇలాంటి వంట ఒకటి ఉందా అనేది వాళ్ళకి తెలియాలని చెప్పి మొన్న మా అబ్బాయి ఇంట్రెస్ట్ గా కావాలని, నాకు కష్టం ఎక్కువైనా కానీ ఆ వంట చేపించాడు. దాన్ని అలాగే చాలా బాగా చేసాం, ఆస్వాదిస్తూ అలాగే తిన్నానండి నేను. వీడిని రారా అంటే లేదు, నీ ఆస్వాదన, నీ తిండి, నువ్వు ఇష్టపడి చేసిన వీడియో కాబట్టి అది నీ ఒక్కడికే సొంతం. నువ్వు ఎలా తింటావో, ఎలా మన సబ్స్క్రైబర్స్ కి రీచ్ అవుతావో, ఈ పాతకాలం ఫుడ్ చేసి తిని అలాగే నీ స్టైల్లో నువ్వు చేయంటే నన్ను ఒక్కడనే కూర్చోబెట్టి తినిపించారు దుర్మార్గుడు. ఆ రోజు ఆ పక్కన కూర్చొని టేస్ట్ తిన్నాను, తర్వాత తిన్నానండి. అదే టేస్ట్ తిన్నాను తర్వాత మనకు ఉప్మాలానే ఉంది ఆల్మోస్ట్ అది.
చాలా బాగుంది, ఆరోగ్యవంతమైన ఫుడ్ అండి, ప్రోటీన్స్ ఫుడ్. మొక్కజొన్న కదా, అందులో మనం బాయిల్ చేసాం, నూనె గిని ఏముండదు, చక్కగా వేడి నీళ్ళలో మరగబెట్టి తిన్నాం కాబట్టి. ఇప్పుడు మనం ఉప్మాలంటే ఆయిల్ వేస్తాం, తిరగమూత వేస్తాం, దీనికి ఏముండదు. ఓన్లీ ఫస్ట్ వాటర్ బాయిల్ చేసుకోవటం, అందులో కుక్ చేయటం, చక్కగా చల్లారినాక వంట చేసుకోవటం, ఈ బొమ్మడాయిల పులుసు చేసుకోవడం, తింటాం. ఆ రోజు బొమ్మడాయిల పులుసులో కూడా ఆయిల్ ఎక్కువ వేయనిలా మా అబ్బాయి. మా డాడీ కొంచెం చెయ్యి ఆయిల్ దగ్గర ఎక్కువ వెళ్ళిపోద్ది అనమాట, తీయించేస్తుంటారు. చూడు డాడీ అని అంటే చెంచాలతో అలవాట్లేదు డాడీకి, ఎప్పుడు ఇలా వెళ్ళిపోద్ది చెయ్యి. వాళ్ళ జగ్గులు తీసుకుని పోయినా కదండి హోటల్లో అంటే, నా భార్య ఎప్పుడు అనుకోండి చెప్పుద్ది, నీ చెయ్యి వాటం ఎక్కువ, ఆయిల్ ఎక్కువ పోయొద్దు, పసుపు ఎక్కువ వేయద్దు, ఉప్పు ఎక్కువ వేయద్దు, కంట్రోల్ గా చెయ్యి, 10 మంది చూసేది, వాడు కూడా అలా చూసి చేసుకుంటారు కాబట్టి లిమిట్ గా వాడి నువ్వు అలాగే తినని చెప్పి ప్రతి వీడియోకి బ్యాక్గ్రౌండ్ నా భార్య ఏంటి మీ గోళ, నేను చేస్తాలే ఉండు, నాకు తెలియదా అని నేను ఇలా చేసేవాడిని. చాలా మంది చేసుకుంటారండి. నాకు ఇన్స్టాగ్రామ్ లో కంప్లీట్ గా రోజుకు ఒక 10 మెసేజ్లు దాన్ని వస్తుంటాయి, ఫొటోస్ పెడతా ఉంటారు. ఇది చేసుకున్నాం, మీరు చదిరిపోయింది, ఇది చేసుకున్నాం, ఇది చేసుకున్నాం, మా అసలు నాకు వంటలు రావు, ఇది ట్రై చేశాను, మా ఇంట్లో మా అమ్మ నాన్న మెచ్చుకున్నారు. చాలా మంది బ్యాచిలర్స్ కూడా వీడియోలు చూసి వండుకుంటుంటారు. చాలా మంది డలాస్, చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో, చాలా మంది యుఎస్ఏలో గానీ ఆస్ట్రేలియాలో గానీ వీళ్ళందరూ కూడా అంత ఫాస్ట్ లైఫ్ వాళ్ళది. అయినా మనం వీడియో పెట్టుకోవడం, అసలు వీకెండ్ అయితే శనివారం గానీ ఆదివారం గానీ వీకెండ్ లో మనం వీడియో ఆన్ చేసి ఆ వంటలు చేసుకుని దాన్ని మళ్ళీ మనకు వీడియో పెడతారు. అంకుల్ గారు ఈ రోజు మీరు వంట నేను చేశాను, ఇదిగో చూడండి, అబ్బా అబ్బబ్బా అని ఒకసారి అనిపించుకుంటారు. చిన్నపిల్ల అసలు డాడీ వీడియో పెడితేనే తింటున్నారు, నాకు వీడియోస్ పెడతా ఉంటారు. ఇదిగో తాత వీడియో వచ్చింది, తాత అంటుంటారు, చూసి తింటా ఉంటారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూస్తున్నా. రీసెంట్ గా మునగాకు పప్పు చేశానండి. వీళ్ళ కొలీగ్, వీళ్ళ ఫ్రెండ్ ఫోటోగ్రాఫర్ వైజాగ్, వాళ్ళ అబ్బాయి ఎట్లా తినకపోతుంటే తాతయ్య వీడియో పెట్టా అని చెప్పి పెట్టారండి. నిన్న జస్ట్ ఫోన్ చేసే ముందే కారులో వెళ్తుంటే కూడా ఆయన పెట్టాడు అనమాట. అంకుల్ గారు, హాయ్ అంకుల్ గారు అని చెప్పి, ఇలా మా అబ్బాయి మీ ఫుడ్ చూడండి ఎలా మీ లెక్క ఆస్వాదిస్తూ తింటాడని పెట్టే. అబ్బాబ్బా అన్నాడు చిన్న పిల్లోడు, ఒక 2-3 years ఉంటాయి. నన్ను అనమంటున్నాడు నువ్వను అని, నేను కూడా మళ్ళీ రివ్యూ అనమాట. అబ్బా బాబా అంటే ఆ తాత బాయ్ అని, అలా అది బాగా చాలా మంది ఆ సంతోషం నాకు అసలు ఇంత మించి నాకు ఈ లైఫ్ లో ఏముందండి. ఈ సంతోషం ముందు మనం సంపాదించేది వేరే విషయం, మనం కష్టపడేది ఏవి కనపడం. ఎందుకంటే మనం చేసే పనిలో ఎదుటి వాళ్ళు మనకు మెచ్చుకుని తాకీదు ఇచ్చినప్పుడు చాలా బాగుందని, పిల్లలతో సహా మనకు ఎదురుగా రివ్యూ ఇచ్చినప్పుడు ఆ సంతోషం అంటే ఎనలేని, డబ్బుకి వెలగట్లేని సంతోషం అండి అది. దాని ముందు ఇవన్నీ బలాదూరు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నిజంగా మా అబ్బాయి ఈ ఛానల్ పెట్టి ఈ విధంగా నాతో వంటలు చేపించి ఈ విధంగా నన్ను ఈ రోజున తీసుకొచ్చి ఈ స్టూడియోలో మీ ముందు ఇంటర్వ్యూ కూర్చోబెట్టాడంటే అది నా ఫ్యామిలీ గ్రేట్నెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా చిన్న కొడుకు. ఎప్పుడైనా బాధపడ్డారా? ఎక్కడైనా లాస్ అయ్యారా? ఎవరికైనా డబ్బుల విషయంలో కానీ సంథింగ్ ఏదైనా, అయ్యో అక్కడ అలా చేసానని ఎప్పుడైనా బాధపడ్డారా? బాధపడ్డ రోజులు చాలా ఉన్నాయండి. కానీ అది ఎలాగంటే ఎవరన్నా బాధపడతానే నేను చూడలేనండి. నాకు చేతైన రీతిలో, ఇప్పుడు మీరున్నారు, సపోజ్ నేను అడగగానే మీరు ఒక అమౌంట్ ఇస్తారు, వెంకటేష్ గారు 10,000 ఇవ్వండి నాకు అవసరం, మీ తర్వాత ఇస్తాను మీ దగ్గర తీసుకోవడం, ఆ బాధపడే వాళ్ళ అవసరం తీర్చడం, వాళ్ళు ఇవ్వలేకపోవటం, మీకు డబ్బు నేను కట్టడం, ఇలాంటి సిచ్యుయేషన్లు చాలా జరిగింది నా లైఫ్. అవే ఉన్నాయి మొత్తం అంతా. చాలా అంటే ఇంకా అవి కనుక గుడ్డిగా ఇప్పుడు మీరు వచ్చి అడిగారంటే వేరే వాళ్ళ అప్పు చేసి ఇస్తా ఉంటాడు, అంత ఆలోచించి మన దగ్గర ఉంటే ఇద్దాం అట్లా లేదు. చాలా వరకు మేము ఇప్పటివరకు యూట్యూబ్ వచ్చే వరకు ఇంకా మనము మాకు ఇంకా సేవింగ్స్ లేవు, ఏం సంపాదించలేదు అంటే అదే కారణం. అంటే ఇప్పటికి ఇస్తున్నారు ఇంకా? లేదన్న ఇప్పుడు అంతా నేను ఇప్పుడు ఫైనాన్షియల్ మొత్తం మా అబ్బాయి అంటే ఇంకా సేవ్ చేసుకుంటున్నా, జాగ్రత్త పడుతున్నాం అంతే. ఎప్పుడైతే అలా దెబ్బతిన్నానో తర్వాత ఫైనాన్షియల్ అంతా మా మిస్సెస్ కి అప్పు చెప్పేశానండి. మా మిస్సెస్ సేవ్ చేసిన తర్వాత మేము విజయనగరంలో ఒక హౌస్ కొనుక్కోవడం, 2 BHK హౌస్ కొనుక్కోవడం, ఆమెకు అప్పు చెప్పిన తర్వాత మా మిస్సెస్ చాలా పొదుపరి. మీరు కష్టపడ్డారు, కష్టం చాలా ఊహ తెలిసినప్పటి నుంచి నేను చూస్తున్నాను డాడీ పడే కష్టం. మా మిస్సెస్ కష్టం ఉందో నా కష్టం తక్కువేనండి యాక్చువల్ గా. ఇద్దరు అంటే నన్ను అడిగితే ఇద్దరు మొత్తం ఆమెకు అప్పు చెప్పిన తర్వాత ఆమె చాలా పొదుపరి, ఏదైనా అవసరం అయితేనే వాడుదు, లేకుంటే ప్రతిదానికి ముందుగా వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టు. నాలాగా ఉండాలండి ఇంట్లో ఎవరో ఒకరు సేవ్. అలాగానే నేను ఇక సైడ్ అయిపోయానండి, మొత్తం మా మిస్సెస్ కప్పు చెప్పాను. అది నేను ఎంత తొందరగా అయితే, ఎంత లేట్ గా అయితే పోగొట్టుకున్న డబ్బులు సంపాదించిందంత అంత తొందరగా అతి తక్కువ టైంలో నా భార్య సేవ్ చేసి 2 BHK ఇల్లు కొనేసింది.